అసలు ఏంటి నాగార్జున గారు మీరు? ఆ గ్లామర్ ఏంటి, ఆ అందం ఏమిటి, అజ్జ బాబో ఇన్ని సంవత్సరాలైనా సరే తరగని ఆ హ్యాండ్సమ్ నెస్ ఏమిటి? హౌ ఎలాగండి ఇలాగా? అక్కడి నుంచి చూసావు కదా, అందుకునే ఇలా ఉన్నా. సుమా, నీకు ఎప్పుడో చెప్పాను, గుర్తుందా? నా షోకి వచ్చావు, మైకు మింగి పుట్టింది అన్నాను. ఈ పిల్ల మైకు నీ గొంతులో ఉండే వరకు నేను ఇలాగే ఉంటా. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే నాకు మీకు రిటైర్మెంట్ లేదు అంటారు, అంతేనా? నో రిటైర్మెంట్. థ్యాంక్ యూ. దేవ్ గారు, మీరు ఏదో మాటల్లో పడేసి నన్ను పక్కదారి పట్టించేస్తున్నారు. నేను అసలు విషయం అడుగుదాం అనుకున్నాను. ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు. అసలు ఆ కుర్రాడిని చూడండి, అమాయకమైనటువంటి ఆ ఫేస్ చూడండి. ఎందుకంటే అతను అలా టార్చర్ పెడుతున్నారు మీరు? మరి దారుణమైన టార్చర్ ఇది. ఎవరా? దాసా? దాసు. ఆ నానియా? దాసు, ఏం కబుర్లు చెప్పావు నేను రాకముందు? టూ మచ్. సుమా, మోహన్ చూసి మాత్రం నమ్మద్దు. టార్చర్ పెడుతున్నాడంటే అస్సలు నమ్మద్దు. టార్చర్ పెట్టేదంతా అతనే నన్ను. లేదండి, మేము ఒప్పుకోవట్లేదు అసలు. నాకు ఇలాగే ఇన్నోసెంట్గా ఉంటాడు పాపం, ఏమి చక్కగా ఏమి ఉండదని అనుకునే ఈ సినిమా ఒప్పుకున్నాను. సినిమా ఒప్పుకున్న దగ్గర నుంచి టార్చరే టార్చర్. ఇది నాకు తెలియదు సార్, స్క్రిప్ట్లో లేదు. ఇది నా మామయ్య మజాకాయే. ఈ సినిమా బంగారాజు తర్వాత నాకు ఈ సినిమా పైన అంత ఎక్స్పెక్టేషన్ ఉంది. అండ్ మా మామయ్య చంపేస్తారు. పూర్తిగా నమ్మకం ఉంది. ఈ ఈవెంటే ఇంత సక్సెస్ అంటే నాకు సినిమా ఇప్పుడే చూడాలనిపిస్తుంది. ఇంత పాజిటివ్ వైబ్, జస్ట్ పాజిటివిటీ ఆల్ ఓవర్. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ apart from Nagarjuna garu, the very fantastic, one of my favorite co-stars, Nani, terrific actor. ఇప్పుడు స్క్రీన్ పైన ఎవరు చూడాలి నాకు అర్థం కాల. But I already know that this film has blockbuster written all over it. And congratulations to Vaijayanti Films. Especially Mahanati Tarvata, I'm so happy you're going to follow it up with another blockbuster. Congratulations to the entire team, Mani Sharma garu for the foot tapping, amazing music, and the heroines. Thank you so much for having me here. All the very best. మా సంస్థలో అత్యధిక సినిమాలు చేసిన నా ఇంకో అభిమాని హీరో శ్రీ నాగార్జున. ఇది ఆయన నాకు చేస్తున్న 5వ సినిమా. అలాగే నా మంచి మిత్రుడు, నాకు 2వ సినిమా చేస్తున్న మా నాని. ఈ ఇద్దరి కలయికలో యంగ్ డైరెక్టర్ శ్రీరామ్. ఈ మధ్యకాలంలో ఎంతో ఆనందంగా ఉంది. నాగ్ అశ్విన్, శ్రీరామ్, వంశీ పైడిపల్లి, ఇప్పుడు నా మహర్షి, అలాగే మా క్రిష్. ఈ యంగ్ డైరెక్టర్స్ వచ్చి టోటల్ ఇండస్ట్రీనే ట్రెండ్ మార్చారు. మీ అందరికీ నిజంగా నాగార్జున గారి అభిమానులు కానీ, నాని గారి అభిమానులు కానీ, రాబోయే కాలంలో ఇంకా మంచి చిత్రాలు వస్తాయి. I'm speechless because after watching myself on the screen with Nag sir, Nani sir and Rashmika, I'm feeling so much fortunate and lucky to share the screen with them, and I'm happy and I'm waiting for 27th. I started off my career with Viacom 18, sir, 7 years back, and I'm so happy that this film, again, like, yes, we have to have such wonderful audience in Bombay, which we lack. But thank you so much, and I hope you'll love the film. I'm so sure the whole vibe. Thank you, Vaijayanti Films, to give me this chance, and thank you, Ashwin sir. Andariki namaskaram, eldrigu namaskara. Hi.
యాక్చువల్లీ నాకు చాలా భయం అవుతుంది, ఏం చెప్పాలని అర్థం కావట్లేదు. ఏమైనా తప్పు అయితే ప్లీజ్ క్షమించండి, ఓకేనా? మీడియా అందరికీ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. కొద్దిగా ఎంజాయ్ చేయండి ప్లీజ్ అందరూ. ఫుల్ స్ట్రిక్ట్ సీరియస్ వైబ్స్ వస్తుంది, నాకు భయం అవుతుంది. సో ఫస్ట్లీ వైజయంతి ఫిల్మ్స్లో ఒక ఫిల్మ్ చేశాను. సో అదే ఒక యునో ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే మై థర్డ్ ఫిల్మ్ ఇస్ విత్ వైజయంతి అండ్ ఇట్స్ విత్ నాగ్ సార్ అండ్ నాని సార్. నాని సార్ ఐమ్ టాకింగ్. But thank you for being such a sport. Nag sir, you're awesome. Believe everyone knows that. Nani sir, I have so much to learn from you. Good you're listening. You're Guru sir, you're always serious. You leave. Adi sir, Sham sir, you've created magic. And Mani sir, thank you for giving such a beautiful tracks to us. And I'm sure the RR is going to eat up everything else. So thank you. And look at the entire Akineni family, Ray. I mean, my kandu only will fall. So adorable. Thank you so much for coming. Akanksha, I love you. I've had so much fun shooting with you the days I've got. Okay, I love you all too. The film has been one of the most memorable journey for me and my entire team. ఇందాక ఏవి చూస్తుంటే ఒక ఫీలింగ్ వచ్చిందండి. I think Ashwini sir, doing a film in Vyjayanti movies is an honor, sir. I think the day you called me, I stepped into the office. నాకు అక్కడ నడవంగానే అక్కడ ఇంద్రా పోస్టర్ కనబడిందండి. ఇంద్రా పోస్టర్ అట్లా కనబడంగానే అబ్బా ఇక్కడ సినిమా చేయాలబ్బా అనిపించింది నాకు. సార్ ఒక 5 years బ్యాక్ మేము మీతో కలిసి నేను బయట ఒక ఫోటో దిగాను సార్. ఐ మెట్ యూ అవుట్ సైడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ మై లైఫ్. అండ్ ఇమీడియట్లీ ఐ కాల్డ్ మై మామ్ అండ్ ఐ వాజ్ లైక్, అమ్మా బయట కూడా హీరోలా ఉన్నాడమ్మా. అండ్ హీ వాజ్ లుకింగ్ సో ఫ్యాంటాస్టిక్. అండ్ I want to share this. ఆ మూమెంట్లో I was making short films అండి. And my mom said, అవునా వెళ్ళి కథ చెప్పే అన్నారు. Thank you so much for being guidance and for accepting my laziness or sometimes for all the little faults that happened. But you are, that little smile on your face is always the biggest energy for us on the sets. Thank you so much for trusting me, sir. And Nani, and I think Nani is the most fantastic person. I love you. That's all I can say. Because extremely talented, Ivani, I can't tell all that, but he's a director's treat, just a director's treat. And apart from that, anything, any help, any doubt, he's always right there. And he's a brother. And thank you so much and lots of love. But I assure you that you're going to have some crazy fun in the theater. ఎంజాయ్ చేస్తారు, ఇట్స్ ఎ ప్రామిస్. నాగార్జున సార్కి నాకు చిన్నప్పటి నుంచి మీ అందరికీ ఉన్న డౌటే ఒకటి. ఫస్ట్ నుంచి ఆయన సినిమాలు ఎప్పుడు ఏం చూసినా సరే ఆయన ఏం తింటాడో ఏం తాగుతాడో అన్నది జనరల్ డిస్కషన్ బయట ఆడియన్స్లో పడి. ఏం తింటాడండి ఈయన అన్నది. సో సినిమా షూట్కి వచ్చినప్పుడు కనీసం నాకు ఒక ఛాన్స్ వచ్చింది, ఏం తింటాడో చూసే ఛాన్స్. ఎలాగైనా కనుక్కుందామని ఫిక్స్ అయ్యాను షూట్లో. అప్పుడప్పుడు మా అసిస్టెంట్తో చెప్తుండేవాడిని, నాకు సార్ ఏదో తాగుతున్నారు అదేంటో కనుక్కో అని. అంటే మనం కూడా ఏమన్నా స్టార్ట్ చేయొచ్చేమో అని. ఆయన ఏదో స్నాక్స్ ఏదో తింటున్నట్టున్నాడు అదేంటో కనుక్కో అని. మా వాడు వెనక్కి వచ్చి చెప్పేవాడు, అది మామూలు కాఫీయే సార్, అది మామూలు స్నాక్సే సార్ అని. మరి మామూలువే తిని మామూలువే తాగితే ఆయన మాత్రమే ఎందుకు అలా ఉన్నాడు, మనమంతా ఎందుకు ఇలా ఉన్నాం అని డౌట్ వచ్చేది. సో నాకు ఆ తర్వాత ఆయనతో పనిచేసిన తర్వాత నాకు వచ్చిన క్లారిటీ ఏంటంటే, ఆ అందానికి కారణం తినేదో తాగేదో కాదు, బేసిక్గా చాలా హ్యాపీ మనిషి, చాలా సరదాగా అందరితో ఎంజాయ్ చేస్తూ లోపల ఏమీ లేకుండా ప్యూర్గా ఉంటాడు కాబట్టి అంత అందంగా ఉన్నాడని అర్థమైంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడే చూసాను నా ఏవి, ఐ డోంట్ నో మీరు షూట్ చేశారని. థ్యాంక్స్ అ లాట్. అండ్ ఈ రోజుకి నాకు దేవదాస్కి సంబంధించి రేపు సినిమా సక్సెస్ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ బోనస్సే. నాకు దేవదాస్కి సంబంధించిన బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చేసింది. లాస్ట్ డే షూటింగ్ అప్పుడు నాకు సార్ని కలిసిన వెంటనే ఆయన రఫ్ ఎడిట్ చూసి చెప్పిన మాటలు చాలు నాకు ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది. రేపు మీ అందరికీ కూడా నచ్చితే ఇంకా కంప్లీట్ బోనస్ అది. సో ఎదురు చూస్తున్నాను. అండ్ మా సినిమాలో పనిచేసిన ఇద్దరు హీరోయిన్లు నేను నాకు సార్ వచ్చి జాయిన్ అయ్యేంతవరకు నేను ఈ సెట్లో యంగెస్ట్ అన్న ఒక ఫీలింగ్లో ఉండేవాడిని. చాలా నేను కూడా యంగే అని.
ఎప్పుడైతే ఒక షెడ్యూల్ తర్వాత రష్మిక యాడ్ అయ్యి నాని సార్ అందో మొత్తం ఆ ఫీలింగ్ అంతా ఎగిరిపోయింది ఒక దెబ్బతో. ఒక్కసారి నేను కూడా ఓల్డ్ ఫీల్ అవడం మొదలెట్టాను. అండ్ ఇట్ వాస్ సో మచ్ ఫన్ వర్కింగ్ విత్ రష్మిక. ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ సెట్లో తను ఉందంటే చాలా సరదాగా హాయిగా ఉంటుంది. ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ రష్మిక మ్యామ్. అండ్ ఆకాంక్షకి నాకు చాలా తక్కువ సీన్స్, తక్కువ కాంబినేషన్, బట్ ఉన్న 2-3 సీన్స్ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాం. అండ్ అది మీరు రేపు సినిమాలో చూడబోతున్నారు. ఇట్ వాజ్ ఆసమ్ వర్కింగ్ విత్ యూ టు ఆకాంక్ష. సినిమా 2.5 గంటలు బిగినింగ్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్గా నవ్వుకొని ఎంజాయ్ చేస్తారన్న నమ్మకం నాకుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అగైన్. 1953లో దేవదాస్ సినిమా రిలీజ్ అయింది. మళ్ళీ ఇప్పుడు దేవదాస్ సినిమా రిలీజ్ కాబోతుంది. అంటే అది ఒక్కటి చాలు కదా ఎన్ఆర్ లివ్స్ ఆన్ అంటాకి. ఈ దేవదాస్లోనే కాదు, మీ అందరి అభిమానంలో, మీ అందరి ప్రేమలో నాన్నగారు లివ్స్ ఆన్. చాలా చాలా సంతోషంగా ఉంది. అందరూ ఇక్కడికి వచ్చారు. అందరూ అన్నట్టే చాలా చక్కటి పాజిటివ్ వైబ్స్ అన్నీ వస్తున్నాయి. ఈ సినిమా ఒప్పుకున్నది నేను 3 రీజన్స్ మూలంగా. మొట్టమొదటిది స్క్రిప్ట్, రెండోది అశ్విని దత్ గారు, వైజయంతి ఫిలిమ్స్ అధినేత అశ్విని దత్ గారు, మూడోది నాని. స్క్రిప్ట్ వినగానే అనిపించింది, అంటే ఈ కథ చెప్పినప్పుడు ఆదిత్య శ్రీరాము, దానికి ముందు కూడా కథ విన్నప్పుడు అనిపించింది ఈ రోల్లో నేను పెద్ద యాక్ట్ చేయ అవసరం లేదు, ఆ ఎదురున్న రోల్లో ఎవరు అన్నారు అనగానే నాని అన్నారు. అస్సలు యాక్ట్ చేయ అవసరం లేదు, అతను పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అని అనుకున్నాను. వెంటనే ఈ స్క్రిప్ట్ ఒప్పుకున్నాను. నెక్స్ట్ దత్ గారి గురించి, అశ్విని దత్ గారి గురించి మాట్లాడాలంటే ఆయన ట్రాక్ రికార్డ్ చూసుకోండి, ఇందాకే చూపించారు. అండ్ ఒక సీత కథ సినిమా అయిన తర్వాత, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఆయనకి 24 ఏళ్ల వయసు. పొద్దున్నే 4 తెల్లారుజామున 4 వెళ్ళి పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి ఇంటి ముందు నుంచునేవారు. ఇలా 4 నెలలు నుంచున్నారు. 4 నెలలు నుంచున్న తర్వాత ఆయన ఎదురులేని మనిషి అనే సినిమా ఇచ్చారు ఆయనకి. అది ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. రామారావు గారే వైజయంతి ఫిలిమ్స్ అని పేరు పెట్టారు. ఆయన బొమ్మే ఆ లోగోలో కూడా ఉంటుంది. అండ్ దాని తర్వాత ఎటువంటి సినిమాలు తీశారో తెలుసు. అండ్ నాతో కలిపి అందరి హీరోల కన్నా ఎక్కువ సినిమాలు నాతోనే తీశారు, 5 సినిమాలు. ఆఖరి పోరాటం సినిమా కోసం శ్రీదేవిని పట్టుకొచ్చారు. ఇంకో సినిమాలో ఒక్క పాట కోసం ఐశ్వర్యరాయ్ని పట్టుకొచ్చారు. సెప్టెంబర్ నెల మన నెల. మొన్న గణేష్ చతుర్థి జరిగింది, రేపు దసరా రాబోతుంది. గణేష్ పండగ, దసరా పండగ, 27వ తారీఖు దేవదాస్ పండగ. Hi India Glitz viewers. For all the latest movie reviews, Interviews, latest updates, subscribe IG Telugu. please subscribe to IG Telugu. ప్లీజ్ ఫాలో ఐజీ తెలుగు. Please subscribe to IG Telugu.